బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే, "వద్దురా బాబు అక్కడ చాలా మోసాలు జరుగుతాయి, మోసపోతావు" అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. నిజానికి ఇండస్ట్రీలోకొచ్చేసరికి ఇక్కడ ఎలాంటి మోసాలుండవు. ఎవరి టాలెంట్ వాడిది. టాలెంట్‌కే పెద్దపీట వేస్తారని ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పుకోవడం మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. బట్ తెలియకుండా, తెలిసి ఇక్కడ చాలా మోసాలు జరుగుతాయనేది ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా కథలకు సంబంధించి. ఎవరో ఒకరు ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్‌ని నమ్మడము, వెళ్ళడము, ఒక చిన్న లైన్ చెప్పడము, ఆ లైన్‌ని ఇంకొకడు దొంగిలించడము, ఇలాంటి కథా చౌర్యం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటకొస్తే ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా రెగ్యులర్‌గా చూస్తా ఉన్నాం. రీసెంట్‌గా కూడా 'శ్రీమంతుడు' అనే ఒక సినిమాకి సంబంధించి అది కాపీ కథ అని చెప్పి తేలింది. అంతకుముందు త్రివిక్రమ్ తీసినటువంటి 'అ ఆ' అనే సినిమా 'మేనా' సినిమాకి కాపీ అన్న విషయం కూడా మనకు తెలుసు. అదే రీసెంట్‌గా వచ్చినటువంటి 'గుంటూరు కారం' సినిమా కూడా ఒక నవలకి కాపీ అన్న విషయం తెలుసు. సో, ఇలాంటి సందర్భంలో లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 'బేబీ' అనే సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది. కమర్షియల్‌గా చాలా పెద్ద విజయం సాధించినటువంటి ఆ సినిమా కథ నాదే అంటూ 'బేబీ లీక్స్' అనే ఒక బుక్ తయారు చేసి తనకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీసులను కూడా ఆశ్రయించి ప్రస్తుతం ఆ కథకు సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిలింగ్‌ని తెలియజేస్తూ మన దగ్గరికొచ్చారు సిరిన్ శ్రీరామ్. మరి ఈ 'బేబీ లీక్స్' వెనక ఉన్నటువంటి కథ ఏంటి? ఈ 'బేబీ లీక్స్‌కి' ఈయనకి ఉన్న సంబంధం ఏంటి? ఆ 'బేబీ' సినిమా తీసినటువంటి సాయి రాజేష్ ఈయనని మోసం చేశాడా? లేకపోతే ఈయన మోసపోయాడా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? అది తెలుసుకుందాం 'బేబీ లీక్స్‌కి' సంబంధించి. హాయ్ అండి. నమస్కారం. 'బేబీ లీక్స్' అనే టైటిల్ బాగుంది దీనికి సంబంధించి చూసుకుంటే. 'బేబీ' సినిమా ఆల్మోస్ట్ 'బేబీ' సినిమా వచ్చి 1 ఇయర్ కావస్తోంది. ఈ టైంలో మీరు ఈ కథ పట్టుకొని ఇది నాదే అని చెప్పి తిరిగితే జనాలు నమ్మడానికి అసలు ఆస్కారం ఉందంటారా? యాక్చువల్లీ జనాలు కాదు, నేను లీగల్ రూట్‌నే ఎంచుకున్నా నేను. జనాలు నమ్ముతారా నమ్మరా అనే దాని మీద నేను వెళ్తాను. నేను నిజంతోనే వెళ్తున్నా. ఓకే. నాకు తెలిసిన నిజంతోనే పట్టుకొని వెళ్తున్నా గానీ, జనాల్ని ఎట్లైనా నమ్మించాలి అనే ఫోర్స్ దీంతో వెళ్తున్నాను. లీగల్ సిస్టమ్ వెళ్తున్నా. నాకు దాని మీద పూర్తి నమ్మకం ఉంది. అక్కడ మనం సక్సెస్ అయితే ఎవరైనా నమ్మాల్సిందే. సో, లీగల్‌గా సక్సెస్ అయితే ఎవరైనా నమ్మాల్సిందే అంటున్నారు. అంతే. సో, లీగల్‌గా ఎప్పుడు ప్రొసీడ్ అయ్యారు ఈ టీమ్‌ని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ నాదే, ఈ కథ వీళ్ళు కాపీ కొట్టారు అన్న విషయం మీకు ఫస్ట్ తెలిసిందెప్పుడు? కాపీ కొట్టారు అని తెలిసిందంటే కా అడపాదడపా అంటాం కదా! అప్పుడప్పుడు కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. కానీ సినిమా రిలీజ్ అయ్యే వరకు మనకు అర్థం కాదు కదా! సినిమా రిలీజ్ అయ్యాక నీకు లోపలేముందో నీకేం తెలుసు అంటారు. ఒకటో రెండో సీన్‌లు ఉన్నాయేమో నీకేం తెలుసు మొత్తం వేరే ఉందంటారు. సో, సినిమా రిలీజ్ అయ్యే వరకు నాకు తెలవదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేయడం జరిగింది. సో, అసలు ఈ సాయి రాజేష్ అనే పర్సన్‌తో మీ అసోసియేషన్ ఎప్పుడు మొదలైంది? ఆయనకి మీ కథ అక్కడి వరకు వెళ్ళింది ఎలా వెళ్ళిందసలు? నేను 2015లో ఒక బస్తీ అమ్మాయి కథని, బస్తీ అమ్మాయి ఇద్దరితో ప్రేమలో పడే కథని నేను 2015. 15 ఓకే. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్ ఆయనకు చెప్పిన నేను. చెప్తే ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. 1 ఇయర్ నా టీమ్‌తో 6 మెంబర్ టీమ్‌తో నేనక్కడ పనిచేసిన. వాళ్ళ ఆఫీస్‌లో అమృత ప్రొడక్షన్స్ ఆఫీస్‌లో పనిచేసిన. 1 ఇయర్. హ్మ్. ప్రొడ్యూస్ చేస్తా అన్నాయన చేస్తలేడు. సాయి రాజేష్. చేస్తా అన్నాడు, చేయలేదు. ప్లస్ మాయమైపోయాడు. ఓకే. ఒక 1 మంత్ మాయమైపోయాడు. ఇట్లా కాదురా బాబు అని నేను మా టీమ్ మేట్స్‌తో మాట్లాడి ఇంకా ఈయనకి మెసేజ్ పెట్టిన. ఇంకా నేను వెళ్ళిపోతున్నా. 1 ఇయర్ అయిపోయింది మీరు ప్రొడ్యూస్ చేస్తలేరు అని. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు గొడవ పడే వెళ్ళిపోలే. మామూలు సింపుల్ మెసేజ్ పెట్టి వెళ్ళిపోయినా. ఆయన కూడా ఓకే అండి మీకు ఐఎమ్ విత్ యూ అని మెసేజ్ పెట్టేసిండు. అయిపోయింది. అక్కడికి స్టోరీ అయిపోయింది. 2016కి క్లోజ్. హ్మ్. తర్వాత నేను నా దగ్గర ఒకటో రెండో స్క్రిప్ట్లు ఉన్నాయి. వాటి మీద వర్క్ చేస్తున్నాను. ఇది ఇద్దాం, అది ఇద్దాం. ఎందుకంటే నేను అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నా. కొన్ని రోజుల తర్వాత ఒక 1, 2 ఇయర్స్‌లో నేను తర్వాత డిసైడ్ అయినా. ఏంటిదంటే ఇది ఇండిపెండెంట్‌గా స్టార్ట్ చేసేద్దాం ఇది అని. ప్రొడ్యూసర్ సెట్ అయితలేడు. ఇండిపెండెంట్‌గా స్టార్ట్ చేద్దామని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్‌తోని నేను ఓన్‌గా చేసుకోవడం స్టార్ట్ చేసిన. 2023లో చూస్తే ఈయన ఈ నిర్వాకం చేసిండు. హ్మ్. నేను చెప్పిన బస్తీ అమ్మాయి కథనే ఇక బూతు సినిమాలాగా బూతులన్నీ పెట్టి దాన్ని ఖరాబ్ అని ఎందుకంటున్నా అంటే బస్తీ అమ్మాయి అనగానే మనకేం గుర్తొస్తుంది? ఒక అమాయకత్వం, ఒక ఇన్నసెన్స్ కదా! మనం బస్తీ అమ్మాయి కథ రాసుకున్నామంటేనే అది ఫస్ట్ మనకొచ్చే థాట్ అరే పాపం రా ఇన్నసెంట్, ఏం తెలియదు, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండ్రు అనే ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. మరి ఆ బస్తీ అమ్మాయిలో నాకు ఇన్నోసెన్స్ కనబడ్డది, ఆయనకేమో ఆ బూత్ కనబడ్డది. అందుకే దాన్ని మార్చి బేబీ అని తీసిండు 2023లో. సో అందుకే నన్ను అందరూ బేబీ కథ నీదా బేబీ అంత రాస్తారు కదా పేపర్లలో వాటిలో, బేబీ కథ నీదా అని. అంటే నాకు అది వినడానికి ఏదో రకంగా ఉంది. ఎందుకంటే అదొక బూత్ సినిమా. నాది బస్తీ అమ్మాయి కథ నాది. ఓకే. మరి విచ్ ఐ వాస్ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? 'బస్తీ అమ్మాయి' కథ మీది. ఆ కథ ఆయన తీయలేదు. ఒక బూత్ సినిమా తీశాడు అంటున్నారు. అవును. ఇంకా మీ ప్రాబ్లమ్ ఏంది? కొట్టేసిండు కదా! కొట్టేస్తే మరి కేసు అవుతుంది కదా! మీరు ఎగ్జాక్ట్‌గా ఏం చెప్తున్నారు? నేను 'బస్తీ అమ్మాయి' కథ రాసుకున్నాను. అతను సెపరేట్‌గా బూత్ సినిమా తీశాడు. అంటే మీ కథనే బూత్‌లాగా మార్చాడంటారా? అదే ఇప్పుడు ఇంటర్వెల్ సీన్‌లో ఏమంటారు, ఇద్దరికి ఒకసారి మెసేజ్ చేసేది సీన్ ఒకటి ఉంది. అవును.
అది చాలా జుగుప్సకరంగా తీసిండు సినిమాలో. సో ఇప్పుడు ఏమైతుంది, నా సినిమా బూత్ అని అనుకుంటారు జనాలు. ఓకే. అది నా ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే నేను కాపీ కొట్టినా అనుకుంటారు, విచ్ హీఈస్ ఆల్సో టెల్లింగ్ నేనే షిరీన్ శ్రీరామ్కి కథ చెప్పినా అని అంటుండు. కొత్త నాటకం స్టార్ట్ చేసిండు ఇక. అవును, ఆయన కూడా అదే చెప్తున్నాడు. లీగల్ రిప్లైలో ఏం చేయాలో అర్థం కాలే ఆయనకు. ఇట్లయితే కాదురా బాబు అనుకొని నేనే షిరీన్ శ్రీరామ్కి కథ చెప్పినా అన్నాడు. ఇప్పుడు నా టీం ఉంది అక్కడ, 6 జనాలు ఉన్నారు అక్కడ. ఉమ్, ఆయన నాకెందుకు కథ చెప్పిండు? నేను ప్రొడ్యూసర్నా, నా కథ ఎందుకు చెప్పిండు? పోనీ రైటింగ్ టీం అనుకుందాం, ఆయన రైటింగ్ టీంలో నన్ను పెట్టుకుందాం. ఆయనకు నన్ను రైటింగ్ టీంలో పెట్టుకునే సీన్ ఆయనకు లేదు. బట్ అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం, నా టీం ఏం చేస్తుంది అక్కడ? ఉమ్. 6. నా రైటింగ్ టీం ఏం చేస్తుంది అక్కడ? సో మీ రైటింగ్ టీంలోంచి ఎవరో ఒకరు వెళ్ళి ఈ కథని పూర్తిగా ఆయనకి ఇచ్చి ఉండొచ్చుగా. ఏమో నాకు తెలియదు. సో కంప్లీట్గా మీ కథ ఒకటండి, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వాళ్ళందరూ చిన్నపిల్లలు. ఒకవేళ ఆయనతో ఏమైనా డిస్కస్ చేసిరేమో అదంతా వేరే విషయం. ఆయనకు మాత్రం మేము రెగ్యులర్గా ఆఫీస్లో స్టోరీ డిస్కస్ చేస్తున్నాం. సో ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆయనదే. ఓకే.